యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీ ఉపచారములు చేయుదురు. ఏలనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నానని దేవుడు సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే అలనాడు ఇజ్రాయేలు దోషములను బట్టి దేవుడు ముందుగా వారి మీద కోపాన్ని చూపించెను. అయితే ఇప్పుడు మరలా ఆయన తన ప్రజల మీద కృప చూపిస్తున్నానని తెలియజేయడానికి ఈ మాటలు పలికిను. నీవు పాపములు చేసినప్పుడు దేవుడు కోపముతో క్షణమాత్రము నిన్ను విడిచిపెట్టినా కానీ నీవు మరలా ఆయన తట్టు తిరిగి చేసిన పాపమును బట్టి పశ్చాత్తాపపడినట్లయితే శాశ్వతమైన కృపతో నిన్ను క్షమించి చేర్చుకొనుటకు సిద్ధ మనసు కలిగి ఉన్న దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుడు ఆయన. కనుక నేడే నీవు సంపూర్ణముగా దేవుని తట్టు తిరుగుము. తద్వారా దేవుడు తన జాలి ద్వారా నీ పాపములన్నింటినీ క్షమించి నిన్ను పవిత్రపరచును. ఆ పరిశుద్ధ దేవుని తట్టు నీ పాపములను ఒప్పుకొన్నట్లయితే ఆయన ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనడు. నిన్ను తన ముఖకాంతితో నిన్ను సంతోషముతో నిన్ను స్వీకరించి తన బిడ్డగా ఆయన హత్తుకొను. ఆ యొక్క ముఖకాంతిలో నీవును నివసించదు. ఆ సన్నిధిలో ఆ యొక్క సంతోషములో ఆ సంపూర్ణతలో నివసించడానికి నిన్ను నీవు ఇప్పుడే అర్పించుకొనదవా? ఆమేన్. దేవుని పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.